అవును ప్రభుజీ. గీతాగోష్ఠి కార్యక్రమానికి అనుగుణంగా మనకి ఏమేం చేస్తాం ఈరోజు భక్తులు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పవచ్చును. ఏమైనా ఇంతవరకు మనము చర్చించుకున్న వాటిలో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చును. మీరు ఏదైనా చదవడం మూలంగా ఏమైనా ప్రశ్నలను అడగవచ్చును. మీ అనుభవాల్ని పంచుకోవచ్చును. మీరు ప్రచార ఉద్యమంలో భాగస్థులై ఉంటే దానికి సంబంధించిన అనుభవాలను పంచుకోవచ్చును. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ అడగాల్సినవి కానీ లేకపోతే మీ అనుభూతులు పంచుకోవాల్సింది కానీ ఉందా? అమృతమయ గోపికదేవి మాతాజీ హరే కృష్ణ. అమృతమయ గోపికదేవి మాతాజీ ఉన్నారా? ఉన్నారు ప్రభుజీ. ఎక్కడో ఉన్నట్టున్నాను. వీటిలో ఉన్నారు. ఇంకా మ్యూట్ లో ఎవరైనా ఉన్నారు. ఏదైనా చెప్పాలా మాతాజీ సంతోబోధీస్? ఈరోజు చైతన్య చరితామృతాన్ని చదివారు కదా మీరు? అవును ప్రభుజీ. చదివారు? ఏమి అధ్యాయాలు చదివారు ఈరోజు? అంత్యలీల 4వ అధ్యాయం లాస్ట్ లో చదివాం ప్రభుజీ. ఇంకా తర్వాత అంత్యలీల 5వ అధ్యాయం కొంత చదివాం ప్రభుజీ. ఈరోజు చదివిన వాటిలో నీళ్ళనేంటి మాతాజీ ఏం చదువుకున్నారు చెప్పండి. ఇంటి లీల సనాతన గోస్వామికి ఇంకా ఇట్లా పుండ్లు పుట్టిస్తాయి కదా ప్రభుజీ శరీరం అంతా. అది లాస్ట్ వీక్ కొంత చదువుకున్నాం. ఇంకా దాన్ని కంటిన్యూషన్ అన్నమాట. అయితే అట్లా పుండ్లు పుట్టేస్తే ఇంకా మహాప్రభు ఎదుటికి రావడానికి కూడా ఆయన ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఇంకా తను చూడగానే ఇంకా మహాప్రభు ఇవేం చూడడు అని అర్థమవుతుంది. ఇట్లా ఆలింగనం చేసుకోవడం ఇట్లా చేస్తాడు, దానివల్ల మహాప్రభుకు కూడా ఇబ్బంది వస్తుంది అని ఆలోచించి మహాప్రభు ఎదుటికి పడకుండా ఆయన జాగ్రత్త పడుతూ ఉంటాడు. హరిదాస్ ఠాకూర్తో ఉంటాడు. ఉమ్, ఇంకా ఒకనొక టైం ఇంకా చైతన్య మహాప్రభునే వచ్చి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వస్తాడు కదా, అట్లా సనాతన గోస్వామిని కూడా కలుసుకుంటాడు ప్రభుజీ. తన అంటే ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసుకున్నాక ఇంకా ఆయన పుండ్లన్నీ మాయమైపోతాయి ఉమ్, సనాతన గోస్వామివి. ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొంత చర్చ జరిగిద్ది ప్రభుజీ. ఎందుకు ఇట్లా వద్దు మహాప్రభు అంటాడు ఆయన. బట్ మహాప్రభు అయితే ఇంక ఒప్పుకోరు. హరిదాస్ ఠాకూర్ కూడా ఇవంతా చూసి ఇంకా నువ్వు ధన్యుడివి అని చెప్తారు. ఉమ్. ఆ తర్వాత సనాతన గోస్వామి ఇంకా బృందావనానికి వెళ్ళిపోతారు ప్రభుజీ. ఓకే. అంటే దారిలో కూడా చైతన్య మహాప్రభు ఎక్కడెక్కడ లీలలు అంటే చేశారు అవన్నీ చూసుకుంటూ ప్రముఖ ప్రదేశాలను దర్శించుకుంటూ అలా వెళ్ళిపోతారు. వెళ్ళి ఇంకా అక్కడ రూప గోస్వామిని కలుసుకుంటారు ప్రభుజీ. ఓకే. అక్కడ ఇంకా బుక్స్ రాయడం అవి చేస్తారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవంతురానా. మరి కనకదుర్గ మాతాజీ మీరు కూడా చదివారుగా. అవును మాత చదివాను. హరే కృష్ణ మాతాజీ మీరేం చదివారు? ప్రభుజీ రామానందరాయలు గురిని ఒక ఇదిగా చేసుకొని చైతన్య ప్రభు కృష్ణ కథల్ని ఆయన ద్వారా ఈయనకి చెప్పి ప్రద్యుమ్న మిశ్రాకి చెప్పిస్తాం. చాలా గొప్ప విషయం కదా మాత ప్రభుజీ. నాకు తెలియదు ఆ కథల గురించి, ఆయనకే తెలుసని ఆయన దగ్గరికి పంపించారు ప్రభుజీ. ఉమ్, అప్పుడు ఆయన అక్కడికి వెళ్తే ఆయన ఇద్దరు దేవదాసులకి నృత్యం నేర్పిస్తా ఉంటారు. ఆ, అప్పుడు ఆయన కళ్ళ ముందే వాళ్ళకి తైలం తోటి ఒళ్ళంతా మర్దన చేసి స్నానం చేపిస్తాడు ప్రభుజీ ఆ స్త్రీలకి. ఉమ్, కానీ అప్పుడు ఆయనకి ఎటువంటి వికారాలు లేకుండా ఒక బండరాయి లాగా ఒక ఇదిలాగా ఉండి అతనిలో చలనం ఏమి లేకుండా, అంటే నేను ఒక పురుషుణ్ణి అనే భావన ఆయనకి కలగలేదు ప్రభుజీ. అది చూసి ఈయన ప్రద్యుమ్న మిశ్రా చాలా ఆశ్చర్యం పొందుతాడు ప్రభుజీ. అతనిలో అంత నిగ్రహ శక్తి ఉందని చెప్పేసి ఆ అది ఒకటి నాకు బాగా నచ్చింది. అది కాకుండా ఇంకేంటంటే
అతను శూద్ర కులాలకు చెందిన ఆయన అయినా సరే చైతన్య మహాప్రభు ఆయనకి అంత మహాభక్తుడు అవుతాం వలన ఏమో ప్రభుజీ ఆయనకి అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడంటే చాలా అద్భుతం కదా ప్రభుజీ. మాతాజీ ఆయన ఎవరు? ఏంటి రామానంద రాయ్. ప్రభుజీ? రామానంద రాయ్ ప్రభుజీ. రామానంద రాయ్ ఎవరు? తెలీదు ప్రభుజీ నాకు. ఎవరికి తెలుసు? రామానంద రాయ్ మన ప్రేమ భక్తి మాతాజీకి తెలిసి ఉంటది ప్రభుజీ. లేదు మరి ప్రభుజీ, మర్చిపోయే ప్రభుజీ. హనుమానా ప్రభుజీ? అవునా? అర్జునుడా ప్రభుజీ? సారీ. తెలియదు ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. అర్జునుడు. అర్జునుడా? ఉమ్, అయ్యో, అవునా? ఓకే. ద్వాపర యుగంలో అర్జునుడు. అర్జునుడు రామానంద రాయుడిగా పండితమవుతాడు. అవునా ప్రభుజీ? ఎస్ మాతాజీ. అందుకనే కృష్ణ ఆయననే ఇదిగా సెంటర్ పాయింట్ గా చేసుకుని ప్రద్యుమ్న మిశ్ర కూడా వేరే ప్రభుజీ, ఆయన కూడా ఒక అవతారమా లేదా? జమున మిశ్ర కూడాను ఆ, ఏదో ఖచ్చితంగా అవతారమై ఉంటుంది. ఉమ్. ఆయనకి కృష్ణ కథలో ఆయన నోటి ద్వారా వినిపించాడు ప్రభుజీ. ఆయన చైతన్య మహాప్రభు అని చెప్పకుండా నేను కూడా ఆయన దగ్గరే వింటాను, నువ్వు కూడా అతని దగ్గరికి వెళ్ళి వినమని పంపించాడు ప్రభుజీ. అదే జన్మతః బ్రాహ్మణులు కాదు, వాళ్ళ గుణాల ద్వారా బ్రాహ్మణ కావాలనే ఒక సందేశం కూడా చెప్పారు ప్రభుజీ దీంట్లో. అంటే రామానందరాయల శరీరం కూడా మామూలు ఉమ్. భౌతికమైనది అని తలచడం అపరాధం అవుతుంది. వైష్ణవుల యొక్క విశుద్ధ వైష్ణవుల యొక్క శరీరం అనేది భౌతికమైనది అని తలచడం అనేది మహా అపరాధం అవుతుందని కూడా చెప్పారు ప్రభుజీ. ఆయన అవును శరీరం ప్రభుజీ, అవును ప్రభుజీ. అంటే ఆధ్యాత్మికమైనది. అక్కడ ఆయన ఏమనుకుంటున్నాడు, అతను పురుషుడు వాళ్ళు స్త్రీలు అనుకుంటున్నాడు ఈ ప్రద్యుమ్న మిశ్ర. కానీ ఆయనకి మాత్రం ఈ భౌతికంలో నేను పురుషుడు అన్న భావన ఆయనకి లేదు ప్రభుజీ. అక్కడ ఆ స్త్రీలకు చక్కగా అతనే దుస్తులు ధరించి చేసి వాళ్ళని అలంకరించి వాళ్ళకి నృత్యం నేర్పిస్తాం అంతా కూడా ఈయన చూస్తా ఉంటాడు ప్రభుజీ అక్కడ. అంటే అక్కడ ఆయన వాళ్ళిద్దరిని ఎలా అంటే ప్రభుజీ, ఆ ఇద్దరు స్త్రీలని గోపికలుగా గోపిలక భావన చేస్తాడు ఆయన. హావభావాలను ప్రదర్శించడానికి దీనికి అని చెప్పి నాట్యంలో కదా ప్రభుజీ అలా శిక్షణ ఇస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళని గోపికలుగానే చూస్తాడు రామానందరాయ్. అవును ప్రభుజీ. వాళ్ళు విశుద్ధ భక్తులు కాబట్టి ఆ గౌరవ భావం అనేది ఆయన ప్రదర్శిస్తాడు ప్రభుజీ అక్కడ ఆ స్త్రీల ముందు. అవును ప్రభుజీ, చాలా బాగా ఉంది ప్రభుజీ ఇక్కడ. ఇక్కడ అనిపించింది ప్రభుజీ అంటే మీరు పొద్దున చెప్పిన దానికి ఇది విశుద్ధ భక్తుల శరీరం అనేది ఆధ్యాత్మికమైనది, అది మనలాగా భౌతికమైనది కాదు అని చెప్పారు కదా ప్రభుజీ. మాతాజీ ప్రపాదం చెప్తారు కదా మనకి శాస్త్రంలో ఉన్నమాట. ఉమ్. మరి ప్రభుపాదుల శరీరం కూడా ఆధ్యాత్మికమైనదే కదా ప్రభుజీ. మాతాజీ ఎందుకు మాట్లాడగారు మీరు? ప్రభుపాదుల ప్రభుపాదుల శరీరం కూడా ఆధ్యాత్మికమైనదే కదా అని అవును, అనిపించింది ప్రభు అవును చదివేటప్పుడు. మాతాజీ ఎందుకు అలా అడుగుతున్నారు ప్రత్యేకంగా? ఉమ్, ప్రభుపాదులు లేరు అని అంటారు కదా ప్రభుజీ, ఉమ్. అందుకని అనిపించింది. లేరు అనుకునే వాళ్ళు మూర్ఖులు మాతాజీ, వైష్ణవులు కాదు. వైష్ణవులు ఎప్పుడు కూడాను ప్రభుపాద చెప్తారు, వన్ హూ థింక్స్ ఆఫ్ ఎ హిల్ వేర్ హీ సేస్ ద వైష్ణవ ఇస్ డెడ్. ఎవరైతే వైష్ణవులు మరణించారు అనుకుంటారో వాళ్ళకి వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మామూలు వైష్ణవుల గురించి మాట్లాడుతున్నారు, అన్ని రకాల వైష్ణవుల గురించి. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక ఆచార్యుడు, ప్రత్యేకమైన కారణంతో వచ్చిన కారణ జన్మలో ఆయన లేరు, ఉండరు. ఈ మూర్ఖత్వానికి ప్రతీక. సరికాదు. చదువుతున్నప్పుడు భావజాలమే. అదే అమ్మా చదువుతున్నప్పుడు అదే అనిపించింది. ఎలా అంటారు అంటే ప్రభుపాద్ చెప్పారు బుక్స్ లోనే ఉన్నా అని చెప్పి, ఇంకా బుక్స్ రూపంలోనే ఉన్నారు ఇంకా మీరు ఉమ్. ఇలానే మాట్లాడుతుంటారు కదా.
ఇవన్నీ చదివే ఉంటారు కదా ప్రభుజీ వాళ్ళు, ఆ వైష్ణవులు కూడానా? మరి ఎందుకు వాళ్ళకి అర్థం కాదు? అయాప్రహిత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. పరిజ్ఞానం ఉన్నట్టుగానే కనబడుతుంది. శాస్త్రవేత్తలు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. చాలా పరిజ్ఞానం ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ ఎందుకని వాళ్ళు అవగతం చేసుకోలేకపోతారు? మాయాప్రహిత జ్ఞానం. చాలా గొప్ప మేధావులా కనబడతారు, కానీ ఎందుకని మాయాప్రహిత మాయ ఎందుకు ఆ జ్ఞానాన్ని ఆ, కప్పి ఉంచుతుంది? ఆసురం భావమాశ్రిత. అసుర స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు. అసుర స్వభావము అంటే ఏమిటి? సురులు కాని వాళ్ళు అసురులు. సురులు అంటే ఎవరు? భగవంతుని యొక్క ఆదేశాన్ని స్వీకరించేవాళ్ళు. భగవంతుని యొక్క ఆదేశం మనకి ఎలా లభ్యమవుతుంది? ఆధ్యాత్మిక గురువు ద్వారా లభ్యమవుతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని ఉల్లంఘిస్తామో ఆసురం భావమాశ్రిత, అసురులు శాస్త్రం చెబుతుంది. అందుకని స్వీకరించలేరు. ఏం యదామాం ప్రపంచంతే స్థాం తదేవ భజామ్యహం. అలా స్వీకరించిన వాళ్ళకి కృష్ణుడు కూడా ఎంత కరుణామయుడు అంటే, సరే మీరు నన్ను స్వీకరించరా, స్వీకరించకండి, మీరే నిజమనుకునేటువంటి పరిజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే అందరి కోరికలు తీరుస్తాడు కృష్ణుడు కదా. ఉమ్. అందుకని ఎవరైనా, మనం చెప్పుకుంటాం కదా అనేక పర్యాలు, ఎవరైనా నాస్తికుడుగా ఉండాలి అనుకున్నారనుకోండి, వాడు నాస్తికుడుగా ఉండడానికి కావలసినటువంటి ప్రజ్ఞని కృష్ణుడు అందిస్తారు. మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చ. కృష్ణుడి నుంచి మనకి జ్ఞాపక శక్తి, పరిజ్ఞానము, మరుపు అన్నీ వస్తున్నాయి కదా. అది దేన్ని ఆధారంగా ఇస్తారు కృష్ణుడు? మనకు ఉన్నటువంటి ఇచ్ఛ ఆధారంగా మనకి ఏం కావాలనుకుంటే దాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం కదా, పరిపక్వతని సిద్ధించుకోవాలంటే మన ఆధీనంలో ఉన్నది ఏమిటి అంటే కోరిక. ఏం కోరుకోవాలి, ఏం కోరుకోకూడదు జాగ్రత్తగా కోరుకోవాలి. భౌతికమైన కోరికల్ని కోరుకుంటే కూడాను ఎలా కోరుకోవాలి? అవి మన దిగజారిపోకుండా ఉండేలాగా ఉండాలి. భౌతిక కోరికలు కోరుకోకూడదు. ఆధ్యాత్మిక కోరికలా కనబడుతున్న కోరికను కోరుకున్నా కూడాను అది మనము ఆధ్యాత్మికతని దిగజారిపోకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన కోరిక, కోరుకోవాల్సిన ఏకైక కోరిక ఏంటి అంటే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహేతుకి త్వై. ఇది మాత్రమే కోరుకోవాల్సింది, ఇంకేం కోరుకోవద్దు కృష్ణ. ఎందుకంటే మనకు తెలియదు ఏ రకమైన కోరికను కోరుకుంటే దాంట్లో ఏ భౌతికత్వం ఇన్వాల్వ్ అవుతుందో, మళ్ళీ భౌతిక జగత్తులో ఎవరో తెలియదు. కేవలం కోరుకోవాల్సింది ఏమిటంటే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహేతుకి. ఇది మనమందరం కూడా కృష్ణుని అనుక్షణం కోరుకోవాల్సినటువంటి కోరిక. అప్పుడు పరిరక్షించబడతాం. సరే, ఒకవేళ కృష్ణుడు ఇంకే లోకానికి పంపించినా, ఇంకే శరీరంలోకి పంపించినా భక్తుడిగా ఉంచేస్తాడు. అంటే మనము భక్తి దశలో నిక్తమైంటాం. చూడండి, కొన్నిసార్లు మనం చెప్పుకుంటాం కదా, ఇది కృష్ణ చైతన్యం అనేటువంటిది ఈ వ్యక్తుల చైతన్యానికి సంబంధించినటువంటి విషయం. కొన్నిసార్లు వ్యక్తులు ఎలా ఉంటారు? బాహ్య రూపంలో చూస్తే ఆ, కాషాయ వస్త్రాలను ధరించి చాలా గొప్ప భక్తుల్లా కనబడతారు, కానీ చైతన్యం ఎలా ఉంటుంది? ఉం? దారుణమైన స్థితిలో ఉంటుంది. ఉదాహరణ మీరు ఇందాక అన్నారు చూడండి, ప్రభుపాదుల వారు లేరు అంటారు. అది దారుణమైనటువంటి మానసిక స్థితి, దారుణమైనటువంటి చైతన్య స్థితి. ఆసురం భావమాశ్రిత. శాస్త్రం చెబుతోంది మాతాజీ, మనకి స్పష్టంగా బోధపడుతుంది. ప్రభుపాదుల వారిని శరణాగతిగా స్వీకరించినటువంటి వ్యక్తులు చక్కగా దీన్ని అవగతం చేసుకోగలుగుతారు. చూడండి, ప్రభుపాదుల వారిని స్వీకరించడము అంటే కేవలం ప్రభుపాదుల వారిని మాత్రమే కాదు, గురు పరంపరనంతా స్వీకరించడం, ప్రభుపాదుల వారి దాకా ఉన్న గురువులందరినీ కూడా స్వీకరించడం, పంచతత్తుని స్వీకరించడం, కృష్ణుని స్వీకరించడం. ఎందుకంటే ప్రభుపాదుల వారి ఆదేశాలు ఏవి కూడాను కృష్ణతత్వానికి, కృష్ణుడు ప్రబోధించిన దానికి విరుద్ధమైనవి కావు. కృష్ణుడు ఏదైతే ప్రబోధించాడో దాన్ని ప్రభుపాదులు కూడాను వ్యక్తీకరించారు.
అప్పటి వరకు ఈ పరంపరానుగతంగా వస్తున్నటువంటి ఆచారాలంతా కూడా దాన్నే వ్యక్తీకరించారు. కాబట్టి మనం ప్రభుపాదుల వారిని ఆశ్రయించామంటే కృష్ణుని ఆశ్రయించాము. ప్రభుపాదుల వారు తాను స్వీకరించిన పరిజ్ఞానంలో మార్పులు చేర్పులు చేయలేదు. ఏవైనా చేశారు అంటే అవి తత్వంలో మార్పులు చేయలేదు. దేంట్లో చేశారు? ఏవైనా చేశారంటే దాన్ని పాటించే విధానంలో వ్యక్తులకి అనుగుణంగా మలిచి దాన్ని ప్రామాణికం చేసి ఇచ్చేశారు. ప్రభుపాదుల వారు లేకుండా మనం 64 మాలని 16గా చేసేసి ఆయన ఇంతే చేయగలుగుతున్నాను అనుకోండి, అది ప్రామాణికం అయి ఉండేది కాదు. ప్రభుపాదుల వారి ద్వారా ఇవ్వబడింది కాబట్టి అది ప్రామాణికమైపోయింది. అలాగే ప్రస్తుత కాలమాన పరిస్థితులకి అనుగుణంగా వ్యక్తులు స్వీకరించగలిగే స్థాయిలోకి ప్రాక్టీసింగ్ అభ్యాసాన్ని కుదించి దాన్ని సవరించి మనకు అందించారు. అది ప్రభుపాదుల వారి ద్వారా వచ్చింది కాబట్టి అదేమైంది? ప్రామాణికమైపోయింది. చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే రకరకాలైనటువంటి తత్వాలు మనకి భౌతిక జగత్తులో కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ప్రభుపాద మనం క్విజ్ కూడా ఎందుకు కండక్ట్ చేసుకుంటాము అంటే దీనిలో నిగూఢత్వాన్ని మనము విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసి ఈ తత్వంలోని నిగూఢతని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. భౌతిక జగత్తులో రకరకాల తత్వాలతో వ్యక్తులు ప్రకటితమవుతూ ఉంటారు. ఎన్ని రకాల తత్వాలు, ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఇవన్నింటికి అతీతంగా అంటే భౌతికమైనటువంటి ఈ తత్వాలన్నిటికీ అతీతంగా ఉండగలిగాలి అంటే మనం ఎవరినైతే ఆశ్రయిస్తున్నాం ఆశ్రితులైనటువంటి వారు ఖచ్చితమైన ప్రామాణికులై ఉండాలి. ఎక్కడైనా సరే మనం దాన్ని ఉల్లంఘించామనుకోండి పర్యవసానం మనకి గోచరితం అవుతుంది. కానీ అంత సులభతరం కాదు. కృష్ణ చైతన్యము అనేటువంటిది ప్రభుపాదులు గారు ఏం చెప్తారంటే సింపుల్ సింపుల్ ఫర్ సింపుల్టన్, కాంప్లెక్స్ ఫర్ కాంప్లికేటెడ్. అది మనకు ప్రబోధించబడింది. ఇలా ప్రామాణికమైన ఆచరణని స్వీకరిస్తేనే చూడండి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనము కృష్ణతత్వం కాకుండా చెప్పేవాళ్ళు కొందరైతే వైష్ణవతత్వంగా చెప్పేవారు కొందరు ఉంటారు. దాంట్లో దోషాలు ఉంటాయి అప్రామాణికంగాను. కృష్ణతత్వాన్ని కూడా అప్రామాణికంగా చెప్పేవాళ్ళు అనేకులు ఉంటారు. మనకి దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే ఒకవేళ మనం దానికి ఆకర్షితులమయ్యామని కృష్ణుడు అనుగ్రహిస్తాడు. ఓకే, అది మీకు కావాలా తీసుకోండి. ఎందుకంటే కృష్ణుడు పాపాన్ని చేయాలంటే కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అది మన కోరిక కాబట్టి. కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే వద్దు అని చెప్పాడు, మనము దాన్ని స్వీకరించను, నేను ఇది చేస్తాను అన్నాను అనుకోండి, కృష్ణుడు అనుగ్రహించేస్తాడు దాన్ని కూడా. ఏ మిదామాం ప్రపంచంతే స్థాం తదేవ భజ. ఎవరు నేను ఎలా పొందాలనుకుంటే అది ఇస్తాను. ఏ కోరిక కోరుకున్నా కృష్ణుడు ఇస్తాడు. అందుకని బాధ్యతాయుతంగా మనం కోరికల్ని కోరుకోవాలి. కోరుకునే కోరిక ఎప్పుడు కూడాను ఆధ్యాత్మిక పురోగతికి కారణభూతమయ్యేలా ఉండాలి. అది మన జాగ్రత్త. ఎందుకంటే కోరికనే లేకుండా ఉండడం సాధ్యం కాదు కదా. నిరాకారవాదులు ఏమంటారు, అసలు కోరికనే ఉండకుండా ఉంటే అయిపోతుంది కదా, కోరికలే ఉండకుండా. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే జీవాత్మ చైతన్యవంతమైంది కాబట్టి కోరిక అనేటువంటిది అంతర్గతంగా ఉండేటువంటి లక్షణం, దాన్ని తొలగించలేము. కానీ ఏ కోరికను కోరుకోవాలి అనేటువంటిది నిర్దేశించుకోవచ్చును. అందుకని కోరుకోవాల్సిన కోరిక ఏమిటి ఏమైనా చెప్తారా? మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తి రహైతుకి వెరీ నైస్ మాతాజీ. మనకి అది కూడా ప్రామాణికంగా అమ్మా ఏది చెప్తున్నారమ్మా?
ఆధ్యాత్మిక కోరిక కోరుకోవాలి ప్రభుజీ. రైట్ మాతాజీ. ఏం కోరిక కోరుకోవాలి, ఆధ్యాత్మిక కోరిక ఏది ఉండాలో కూడా మనకి చైతన్య మహాప్రభు ఇచ్చేశారు. మమ జన్మని అవును. జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహిత గీతాయి. మనం రోజు శిక్షాష్టకం చదువుతాం కదా, అది మన కోసం చదువుతాం. అది శిక్షాష్టకంలోని ప్రతి శ్లోకం కూడా మన హృదయ శుద్ధీకరణ కోసం చేస్తాం. చేతోదర్పణ మార్జనం భౌమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం. చూడండి, ఒక్కొక్క శ్లోకంలో కూడాను మనము మన హృదయాన్ని శుద్ధీకరించమని, ఏ స్థితిలో ఉన్నా కూడాను భగవత్ సేవలో ఉండేలాగా అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఆ తర్వాత భావస్థితిలో చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడు? యుగాయితం నిమిషేన. ఆయన భావస్థితిలో ఉన్నప్పుడు, ప్రేమ భావంలో ఉన్నప్పుడు మనం ఆ స్థితికి వస్తాం. కానీ ఆ భావస్థితికి వెళ్ళాలి అంటే ప్రామాణికమైన ఆచరణ. చూడండి, కోరికని కూడాను ప్రామాణికంగా స్వీకరించాలి, ఇష్టారాజ్యంగా స్వీకరించడం కాదు. ఇది శరణాగతి అంటే. మనకి అధికారం ఉంది కోరిక కోరుకునేది, కానీ ఏ కోరిక కోరుకోవాలో మనకు తెలియదు అజ్ఞానం చేత. అందుకనే కదా మనం ఈ భౌతిక జగత్తులో ప్రవేశించాం. ఎంత చక్కగా మనకి తెలుగులో ఒకటి అంటుంటారు కదా, అరటి పండు ఒలిచి చేతిలో పెట్టారు. అంత చక్కగా చెప్పారు మనకి ప్రామాణికమైన ఆచారాలు. మనం చేయవలసిందల్లా ప్రామాణికమైన ఆచారాలు స్వీకరించడం. అదే శరణాగతి అంటే. చూడ్డానికి శరణాగతి గురించి మాట్లాడినప్పుడు అది ఏముంది, చాలా ఈజీ అంతే కదా, ఆయన చెప్పింది చేయమంటారు అంతే కదా అనుకుంటాం. కానీ మనకు ఇవ్వబడినటువంటి స్వతంత్రత ఎంత శక్తివంతమైంది అంటే, మన చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే ఆ స్వతంత్రాన్ని వినియోగించడం మొదలెడతాం. వినియోగించడం మొదలెట్టడము అంటే ఏమిటి? శరణాగతి నుంచి దూరం అయిపోవడమే కదా. శరణం అంటే ఏమిటి? పూర్తిగా ఆధారపడ్డము. ఎవరి మీదైనా మనం ఆధారపడ్డాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే సినిమా స్టారో, లేకపోతే సెలబ్రిటీలు అంటారు కదా, వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళకి పోలీసులు రక్షణ కల్పిస్తూ ఉంటారు. సమూహంలోకి వచ్చినప్పుడు రక్షణ కల్పిస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు పెడతారు. ఏమని? ఈ సమయంలో మీరు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ వాళ్ళని జనసందోహాన్ని నియంత్రించడం కష్టంగా ఉంటుంది, ఈ సమయంలో వెళ్ళండి. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, జనసమూహంలోకి మీరు వెళ్ళాలంటే ముందే మాకు తెలియజేయండి, అందుకని అక్కడ కావలసిన పరిస్థితిని కల్పించి మీకు రక్షణ కల్పిస్తాం అంటే, అక్కడ కూడాను ఎప్పుడు వాళ్ళు రక్షణ కల్పిస్తారు? వాళ్ళకి వాళ్ళు ఏవైతే నిబంధనలు పెట్టారంటే శరణాగతి అది కదా. మీరు ఏ నిబంధనలు పెట్టారో నేను పాటిస్తానంటే ఏంటది? శరణాగతి కదా. దాన్ని పాటించినప్పుడే వాళ్ళు రక్షణ కల్పించగలుగుతారు. అదేవిధంగా గురువుని శరణాగతి పొందడం అంటే గురువు ఆజ్ఞని పరిపూర్ణంగా పాటించడము. రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమిటి? బద్ధస్థితిలో ఉన్నప్పుడు మనము కొన్ని నియమాల్ని చూడండి, ప్రభుపాద గారు 4 నియమాల గురించి మనకి స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఆరంభ దశలో ఉన్నప్పుడు కానివ్వండి, కొన్ని కారణాల చేత ఏంటంటే బద్ధస్థితిలో ఉన్నాం కాబట్టి కొన్ని నియమాల్ని నిష్ఠగా పాటించలేకపోవచ్చు. అవేమిటది? మన బద్ధస్థితి మూలంగా ఏర్పడుతుంది. దాన్ని ఉల్లంఘించాలి, ధిక్కరించడం కాదది. చూడండి, నిష్ఠగా హరే కృష్ణ మహామంత్రం చెప్పిన ప్రతి మంత్రాన్ని శ్రద్ధగా వినాలి. కానీ దాదాపుగా అందరం కూడాను, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడాను, ఒక మంత్రమో 2 మంత్రాలు గ్యారంటీగా మిస్ అయిపోతాం. దాదాపుగా మిస్ అయిపోతాం. గ్యారంటీ అనడానికి ఆస్కారం లేదు, రెండు శుద్ధ భక్తులు ఉంటే ఉండవచ్చు కాక. కానీ చాలా సందర్భాల్లో మన స్థాయిలో చాలా మంది మనం మిస్ అయిపోతాం. ప్రతి 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 నామాన్ని వినకపోవచ్చు, కానీ అది ఉల్లంఘన కాదు, అది మన బద్ధస్థితి. శుద్ధీకరించబడలేదు. కానీ హా ఏం పర్వాలేదు, అది చెప్పారు కానీ వినకున్నా పర్వాలేదు అన్నాం అనుకోండి, అది ఉల్లంఘన. వినాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ పరిపక్వతని సిద్ధించుకోలేదు, అది ఉల్లంఘన కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది అలా కూడా చెప్తూ ఉంటారు కదా, ఓ మరి హరినామాన్ని చాలా చక్కగా వినమని చెప్పారు, మరి మీరు అది పాటించలేకపోతున్నారు. పాటించలేకపోవడము, పాటించకపోవడం, ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంది కదా. పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ మన రుగ్మత వల్ల, భవరోగం వల్ల అది సాధ్యం కాకపోవడము ఒకటి, అసలు పాటించాల్సిన అవసరం లేదు అని వదిలేయడం ఇంకొకటి. అవునా? ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంది. మనని మనం మోసం చేసుకోవచ్చు, కానీ కృష్ణుని మోసం చేయడం. పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు. మన ఆలోచనలు కూడా ముందు కృష్ణుడికి వెళ్ళిపోతాయి. మన ఆలోచనలు కూడా కృష్ణుని పసిగట్టేస్తాడు.
అందుకనే నేను చాలా గొప్పవాడిని, కానీ ఇలా చేస్తున్నానని మనుషులకు చెప్పినట్టుగా చెబితే కృష్ణుడు బోల్తా పడిపోవడం అంటూ ఉండదు. కరుణ చూపిస్తాడు. మూర్ఖుడు వీడు, ఎందుకంటే కృష్ణుడి సంతానం కదా మనము. మూర్ఖుడు వీడు, ఇలా ఇంకా కూడా ఇలాగే ఉన్నాడు అని కరుణను చూపిస్తూ ఉంటాడు. కానీ ఆ కరుణ కూడా ఎలా వస్తుంది? పర్యవసానాన్ని అనుభవిస్తూ ఆ కరుణను పొందాల్సిన అగత్యం ఏర్పడుతుంది. చూడండి, మనకి కృష్ణుడికి విభిన్నంగా మనము ఆనందాన్ని అనుభవించాలి, లేకపోతే నేను ఆధిపత్య ధోరణి కలిగి ఉన్నాను కాబట్టి భౌతిక జగత్తులోకి వచ్చాను. ఇప్పటికీ కూడా కరుణ చూపిస్తున్నాడు. పరమాత్మ మన హృదయంలో ఉన్నారు. కానీ భౌతిక జగత్తులోకి వచ్చిన తర్వాత క్లేశాలన్నీ కూడా అనుభవించాలి కదా, పర్యవసానం అనుభవిస్తున్నాం కదా మన కోరిక మూలంగా. అందుకని ప్రామాణికమైన ఆచార్యుని యొక్క ఆదేశాల్ని పాటించడము, పాటించే ప్రయత్నంలో పరిపూర్ణులు కాకపోవడంలో చాలా వ్యత్యాసం ఉంది. ఇది ముఖ్యమైన అంశం. దీన్ని చక్కగా మనం అవగతం చదువులు. ఎందుకంటే రకరకాలైన వ్యక్తులు మనకి తారసపడి ఉంటారు. ప్రభుపాదుల వారు నిరాకారవాదుల గురించి తన తత్వంలో చాలాసార్లు రాస్తారు, భాష్యంలో రాస్తారు. అలాగే కొన్నిసార్లు మొత్తం అంతా మనం ప్రభుపాదుల వారి భాష్యాలని చదివితే కొన్నిసార్లు రాస్తారు. అనేక చోట్ల నిజానికి రాస్తారేమని అంటే నిరాకారవాదుల గురించి విమర్శిస్తూ రాసినంతగా దీని గురించి రాకపోయినా దీని గురించి కూడా వ్యక్తీకరిస్తారేమని. భక్తుల రూపంలో కూడా కొందరు ప్రకటితమవుతూ ఉంటారు అభక్తులు, జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రామాణికమైన, ఎందుకు మనము చైతన్య చరితామృతంలోనే దాని గురించి చదువుకుంటాం కదా. చైతన్య మహాప్రభు తన లీలల్ని ఇక్కడ పరిపూర్ణం చేసిన తర్వాత చైతన్య మహాప్రభు నామంతో రకరకాలైనటువంటి ఆ, విభాగాలు ఉద్భవించాయి, అప్రామాణికమైన విభాగాలు. దాని గురించి శ్రీల ప్రభుపాద గారు ప్రస్తావిస్తారు. ఒకటి రెండు కాదు, ఎన్నో. చూడ్డానికి వాళ్ళు కూడా గౌడీయ వైష్ణవుడు లేకపోతే చైతన్య మహాప్రభు ఇలా కనబడతారు, కానీ అప్రమాణికుడు అని చెప్తారు శ్రీల ప్రభుపాద. మనకి అన్ని చూడండి, శ్రీల ప్రభుపాద వారి గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివినట్టు ఇదే ట్రాన్సెండెంటల్, ఆధ్యాత్మికమైనవి. నేను ఒకసారి చదివేశాను అంతా అయిపోయింది నాకు అర్థమైంది అనుకుంటే మూర్ఖత్వం. మళ్ళీ చదవండి, మళ్ళీ కొత్త విషయాలు తెలుస్తాయి. మళ్ళీ చదవండి, మళ్ళీ కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకని దాన్ని ట్రాన్సెండెంటల్, ఆధ్యాత్మికమైనవి అని చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికము అంటే ఏంటి అర్థం? అంతం లేనటువంటివి. భగవద్గీత 700 పేజీలు ఎంతో ఉంది అని చదివేశాను మొత్తం అయిపోయింది అనుకోవడం మూర్ఖత్వం. మళ్ళీ చదవండి. ఇప్పుడు నేను నేర్చుకున్నాను అనుకున్న దానికన్నా ఎన్నో కొత్త విషయాలు మళ్ళీ తెలుస్తాయి. మళ్ళీ చదవండి, మళ్ళీ కొత్త విషయాలు తెలుస్తాయి. ఎందుకని? అదే శ్లోకము, అదే భాష్యము, ఉం, అదే ముద్రణ, అంతా అదే. కానీ మళ్ళీ చదివారనుకోండి మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకని? అది ఆధ్యాత్మికమైనటువంటి. ఎందుకని ఇవి అన్ని ఆధ్యాత్మిక, మన భౌతిక లెక్కలతోని దీన్ని బేరీజు వేసి మన భౌతికత్వంతోనే లేకపోతే మన ఇంద్రియాలతోని వీటి ఆ, కొలిచి వీటి గురించి చర్చించడము అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. ఇది జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. పూర్ణ విశ్వాసంతోనే ఈ ప్రభుపాదాన్ని ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మనము ఏమాత్రము, కృష్ణుడు చాలా స్ట్రిక్ట్, కరుణామయుడు, కానీ నియమాల పాటించడంలో చాలా నిర్దిష్టంగా ఉండేటువంటి వ్యక్తి. ఆ నిర్దిష్టతని తొలగించి మనకి కరుణని ప్రసాదించాడు. మన దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రం ఏమిటి అంటే కరుణ. ప్రభుపాదుల వారి కరుణ. మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, ఒక వైష్ణవుడు గోలోక బృందావన ద్వారానికి వెళ్తారు. అక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. లోపలికి వెళ్ళాలంటే, బాబు నువ్వు ఏం చేసావు, పరిపూర్ణత ఏం సంపాదించావు? నేను రోజు హరికృష్ణ మహామంత్రాన్ని జపించానండి, 16 మాళ్ళు నిష్ఠగా జపించాను. ఆలోచించు, 16 మాల్లో ఎన్ని నామాలు శ్రద్ధగా విన్నావు? అందుకని నాకు 4 నియమాలకి ఒక్కొక్క దానికి 25 మార్కులు వేసుకుంటే, అన్ని పూర్ణంగా చేస్తే నువ్వు 100 మార్కులు వచ్చినట్టు అనుకుంటే, హరినామాన్ని జపించడము 25 మార్కులకి నీకు ఎన్ని వేయచ్చు? 25 వేయడానికి ఆస్కారమే లేదు. ఇవి 5, 10,
ఉమ్. రోజు నేను భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించానండి, శ్రవణం చేశాను, కీర్తన చేశాను. ఉమ్. ఆలకిస్తూ ఎన్నిసార్లు ఇతర కార్యక్రమాలు నిమగ్నమయ్యాం, ఏకాగ్రత ఎన్నిసార్లు విన్నాం. లేదండి, చాలా ఏకాగ్రతగా విన్నాను. సరే, ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? 15, 20? ఇంకేమిటి? కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం, భక్తితో నియుక్తమైండడం, అనుక్షణం కూడా ఇలాగ లెక్కలేసుకుంటూ పోతేను మనం పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకునేటువంటి స్థితి ఏర్పడదు. అందుకని పాస్ మార్కులు కూడా మనకి రావు. ఉం? నిరుత్సాహపడినప్పుడు ఇంకా ఏదైనా ఉందా నీకు ఇవ్వాల్సిన క్రెడిట్? ప్రభుపాదుల వారి కృప 100%, 100 మార్క్స్ ఇచ్చేసాను పవన్. మన ఈ ప్రయత్నం అంతా కూడా దేనికి? కృపని ఇన్వోక్ చేయడం కోసం, కృపని జాగృతం చేయడం కోసం. గౌడీ వైష్ణవ సిద్ధాంతం ఏం చెప్తుంది? గోపీపురద కమలయో దాస దాసాను దాస. మనం కృష్ణుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాలనే ప్రయత్నమే చేయం. మన గురువుని సంతృప్తిపరిచే ప్రయత్నం. మన గురువు అంటే శీల ప్రభుపాద. శీల ప్రభుపాద వారిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేసామనుకోండి, మనం సఫలీకృతం అయ్యాం. ఇంకేం చేయక్కర్లేదు. క్రోధాన్ని సంతృప్తిపరిచే విధానం ఆయనే స్పష్టంగా చెప్పారు. ఆయన ఆదేశాన్ని నిష్ఠగా పాటిస్తే చాలు, మనం పరిపూర్ణమైపోతాం. దానిలో నిజాయితీ ఉండాలి, నిష్ఠ ఉండాలి. ఇలా చెప్పారు కదా, ఏదో చేస్తానులే, చేయాల్సిన అవసరం లేదు ఇంకా అంటే కుదరదు. దాంట్లో మనకి నిజాయితీ ఉండాలి, దాన్ని నిజంగా నేను పాటించాలి అనే ప్రయత్నం ఉండాలి. చూడండి, మనం కూడా చూస్తాం కదా, మన పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం. దుబారా చేయకుండా లెక్కలు అడుగుతుంటాం. 100 రూపాయలు ఇస్తే ఏం కొన్నారు, ఏం తెచ్చారు, దేనికి వినియోగించా, ఇంకా ఎంత మిగిలింది. తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా శత్రువులా? కాదు. ఏ తల్లిదండ్రులుగా ఏం చెప్తారు? ఆమె సంపాదన అంతా, మా శ్రమ అంతా కూడా మా పిల్లల కోసమే అని చెప్తారు కదా. అలాంటప్పుడు 100 రూపాయలు ఇచ్చి అన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? ఏం తీసుకెళ్ళావు, ఏం కొన్నావు, ఇది ఎంత, అది ఎంత, ఇంకా పోతే ఎన్ని మిగిలాయి, నువ్వు ఎంత ఇచ్చావు, ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఎందుకని? వాళ్ళు దుబారా చేయకుండా జాగ్రత్త పడతారు కదా. దుబారాగా అనుకున్న వాళ్ళే చాలా దూరం వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకురావాలనుకోండి, అలా మీ శిశువు నడుస్తూ వెళ్ళాడు అనుకోండి, ఒక్కోసారి మీరు చెప్పకుండానే నడవలేని పరిస్థితుల్లో ఏ ఆటోను తీసుకొని వచ్చేసాడు అనుకోండి, మీరు మందలిస్తారు, ఎందుకు తీసుకున్నావు ఆటో అంటారా? చెప్తాను, నడవలేకపోయినామా అందుకని నేను ఆటో తీసుకొని వచ్చేసాను అంటే, అవునా, ఏమైంది కాలుకి, అది దాని గురించి ఆలోచిస్తారు. మీరు ఎందుకు తీసుకున్నావు ఆటో అన్నారు కదా. కానీ మీరు చెప్పలేదు ఆటో తీసుకోమని, కానీ మీరు తీసుకొని వచ్చారు. దాన్ని మీరు దోషంగా భావించారు కదా. ఎందుకంటే దుబారా అని అనుకోరు. ఎందుకంటే అక్కడి పరిస్థితిని బట్టి నడవలేని స్థితి ఏర్పడినప్పుడు, వస్తువులు చాలా బరువుగా ఉన్నాయి, మోసుకురాలేను, అలాంటి స్థితి ఏర్పడినప్పుడు మీ శిశువు ఆటోలో వచ్చారు. దాన్ని మీరు వెంటనే సరే పర్వాలేదు, అది మీరు వేసిన బడ్జెట్లో లేకపోయినా, దానికి ఇంతకుముందు అనుమతించి ఉండకపోయినా కూడాను, వాళ్ళే నిర్ణయం తీసుకుంటే కూడాను పర్వాలేదంటారు మీరు. కానీ ఎందుకు అలా చేసావు అన్నారు కదా. చూడండి, మనమే భౌతికత్వంలో ఉన్నటువంటి మనమే మామూలుగా ఇలా ఉన్నప్పుడు అత్యంత కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణుడు కానీ, కృష్ణుడి కన్నా కూడా కరుణామయుడు కృష్ణ భక్తుడు. అలాంటి భక్తుల్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ముఖ్యమైన భక్తుడు మనకి అందుబాటులో ఉన్నవారు ఆధ్యాత్మిక గురువు శీల ప్రభుపాదుల వారు. అందుకని ప్రభుపాదుల వారిని సంతృప్తిపరిస్తే చాలు. ఆయన సంతృప్తిపరిచే విధానం ఏమిటి? ప్రభుపాదుల వారు వాటికి ఏమైతే సూచనలు ఇచ్చారో వాటిని నిష్ఠగా పాటించడం, అంతే. దీని మీద మనము ఏకాగ్రతతో మన కార్యక్రమాన్ని నియుక్తం చేయాలి. చూడ్డానికి చెప్పడానికి చాలా సులభంగా ఉంది కదా, ఏమన్నారు ప్రభుపాదుల వారు చెప్పేది ఫాలో అవ్వమన్నారు, అంతే కదా అని. అన్నీ పాటించి చూడాలి అన్నప్పుడు చూడండి, మనకి మాయాదేవి ఎలా అటాక్ చేస్తుంది, అహంకారం ఎలా అడ్డుస్తుంది. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా కూడాను కష్టంగా పడుతుంది. ఇది ఎందుకంటే ఇది భౌతిక జగత్తు. భౌతిక జగత్తు యొక్క అంతర్గత లక్షణం ఏమిటి అంటే ఆధిపత్య ధోరణి.
అందుకని మనము సంరక్షించబడాలి అంటే మనం చేయవలసిన ఏకైక కార్యక్రమం ప్రభుపాదుల వారిని ఆశ్రయించాలి, ఇంకేమీ లేదు. ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు. కానీ పాటించవలసింది మాత్రం కేవలం ప్రభుపాదుల వారి. అలా విస్తారమైన వివరణ ఇచ్చాను మాతది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇలా మీరు విస్తారంగా ఇస్తున్నప్పటికే మేము ఇంకా ఇలానే ఉన్నాం ప్రభుజీ. అయితే ప్రభుజీ, ఎవరైతే ఇక్కడ లేరు అంటారో వాళ్ళు ఇంకైతే ఇప్పుడు చెప్పుకునేట్టు ఇంకా ఆచార్యులు దానికి వ్యతిరేకిస్తున్నట్టే కదా ప్రభుజీ, ఆచార్యులు చెప్పే విషయానికి. ఖచ్చితంగా మంచిది, ఓకే ప్రభుజీ. దాంట్లో సందేహమే లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకోటి కూడా ఎవరు చదువుకునే దాంట్లో వచ్చింది ప్రభుజీ, అంటే రామానందరాయల్ని ఎందుకు అంటే తపన మిశ్రుని వెళ్ళమన్నారు, ప్రద్యుమ్న మిశ్రుని కదా. అంటే కృష్ణ కథ వినడానికి చైతన్య మహాప్రభుని అడిగితే చైతన్య మహాప్రభు ఏమో రామానందరాయల దగ్గరికి వెళ్ళమంటారు కదా. అలా ఎందుకు చేశారన్నది కూడా చెప్పారు ప్రభుజీ. అంటే ప్రామాణికతని అంటే అక్కడ ప్రామాణికత ఒకటి, ఇంకోటి ఏంటంటే ఉమ్, ఆయన తక్కువ కులంలో పుట్టినా సరే ఆచార్యుడిగా అయ్యాడు రామానందరాయలు. ఇంకా అలానే ప్రద్యుమ్న మిశ్ర కూడా అలానే స్వీకరించవచ్చు ప్రభుజీ. అంటే అక్కడ ఏమన్నారంటే ఏ కృష్ణ తత్వవేత్త సే గురుహయ్య చెప్తారు కదా ప్రభుజీ. కృష్ణతత్వం తెలుసుకున్నవాడు వైష్ణవుడు అవుతాడని, గురువు అవుతాడని. కృష్ణత్వం తెలుసుకున్నవాడు వైష్ణవుడు అవుతాడు, వైష్ణవుడు మాత్రమే గురువు అవడానికి అర్హుడు. కిబా విప్ర కిబా నాసి శూద్రకేన ఏ కృష్ణ తత్వవేత్త సేహే గురువు. ప్రభుపాద్ గారు, అమ్మా మీ వాయిస్ చాలా లోగా వస్తుంది మాతాజీ, కొంచెం మైక్ దాన్ని నిరూపించడానికి అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు అలా చేశారు, రామానందరాయల దగ్గర పంపించారు అని చెప్పారు ప్రభుజీ. మాతాజీ చాలా సందర్భాల్లో ప్రభుపాద్ గారు చెప్తారు ఏమని, వైష్ణవుడు మరణించాడు అనుకునేవాడు తప్పుడు ఆలోచనతో ఉన్నాడు. ఎందుకంటే వైష్ణవులు ఎప్పుడు మరణించారు, వాళ్ళ శబ్ద తరంగాల్లో జీవించి ఉంటారు. వైష్ణవులు మరణిస్తే ఎందుకు మరణిస్తారు? మరణించడం అంటే మనకి స్థూల శరీరాన్ని వదిలేయడమా? ఎందుకు వదిలేస్తారు? శాశ్వతమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి వదిలేస్తారు. మరి జీవించి ఉన్నప్పుడు ఏం చేస్తారు? కృష్ణ చైతన్యాన్ని, హరినామాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తారు. చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైనా సరే వైష్ణవుడు వైష్ణవుడు అని చెప్పడం జరిగింది. అలాంటిది ఒక ఆచార్యుడు, ఎంతటి భయంకరమైన అపరాధం అది. చూడండి, తత్వానికి సంబంధించి వివరణ ఉందనుకోండి, దాంట్లో కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు అధికారం కూడా లేదు. గవర్నమెంట్ రూల్ ఉందనుకోండి, పర్వాలేదండి నేను బ్రేక్ చేస్తాను అంటే మనం కూడా దోషం చేసిన వాడు మాత్రం. అవునా? కరుణను కలిగి ఉండడంలో దోషం లేదు. రెండు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ ఎవరో రోడ్ మీద మనము తప్పుదోని వెళ్తుంటే పట్టుకున్నాడు. నిజాయితీ క్రమశిక్షణ ఉన్నట్టు పోలీస్ ఆఫీసర్ అయితే ఏం చేయాలి? పట్టుకున్నారు, ఏదో కారణం చేత ఫైన్ కట్టమన్నారు, డబ్బులు లేవు అనుకోండి, మీ కరుణ ఉంటే మీ జేబు నుంచి కట్టండి ప్రభుత్వానికి, కట్టి వాడికి రిసీట్ ఇచ్చి మళ్ళీ తప్పు చేయకమని చెప్పండి, అది కారణం. అందుకని డబ్బులు లేవా అయితే నువ్వు పే చేయకు అన్నారనుకోండి, ఆ వ్యక్తి కూడా ప్రభుత్వ నియమాన్ని ఉల్లంఘించిన వాడు అవుతాడు కదా. ఎందుకంటే పే చేయకుండా వెళ్ళిపో అనే అధికారం ఆయనకి లేదు కదా. పని చేస్తే ఉల్లంఘన చేసిన వాడు అవుతాడు. చాలా సునిశ్చితమైనటువంటిది. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కదండి, ఆయన నిర్ణయం తీసుకున్నాడు కదా. మన రైట్ వచ్చుమా రాంగ్ వచ్చుమా ఆయనే చూశారు కదా. చాలా సందర్భాల్లో వ్యక్తులు అనుకుంటారు, మహాభారతంలో
చాలా చాలా చిన్న విషయాలకు కూడా వీటికి సంబంధించిన వివరణ లభ్యమవుతుంది మనకి. ఒకానొక సందర్భంలో ధృతరాష్ట్రుడు చాలా సందర్భాల్లో రాజకీయ తంత్రాలు, ఎత్తుగడలు వాటి గురించి విదురుని పిలుస్తూ ఉంటాడు. ఉం. పిలిచినప్పుడు ఒకానొక సందర్భంలో రాగానే రాజు నిలబడి ఉన్నప్పుడు మంత్రి కూర్చోకూడదు. అది పద్ధతి, సాంప్రదాయం, నియమం. విదురుడు నిలబడి ఉంటాడు. విదురుడు కూర్చోమంటాడు. ఈయనేమో నిలబడి ఉంటాడు. మహారాజు మీరు ముందు కూర్చోండి అంటాడు. పర్వాలేదు. ఆయన ఏదో సందర్భం ఏమిటి అంటే ఉమ్, యుధిష్ఠిర్ మహారాజు ఉత్తరాన్ని పంపిస్తారు. మేము నియమం ప్రకారంగా మేము అజ్ఞాతవాసము, అరణ్యవాసము అన్నీ పూర్తి చేసుకున్నాము. మీరు అనుమతిస్తే మిమ్మల్ని దర్శించుకోవడానికి వస్తాము అని నమ్రతతో ఉత్తరం రాస్తాడు. రాయబారిగా వస్తాడు. ఒకరిని పంపిస్తారు. రాయబారి వచ్చారన్న విషయం రాజుకు తెలుస్తుంది. తెలియజేస్తారు కదా. తర్వాత రోజు సభలో కలుస్తానంటాడు. ఆ రాత్రి విదురుని పిలుస్తాడు మంత్రిని. పిలిచి ఈ కంగారులో ఉన్నాడు ఆయన. రాజు ధృతరాష్ట్రుడు ఎందుకు యుధిష్ఠిరుడు దూతని ఎందుకు పంపించాడు? తనే రావచ్చు కదా, పుత్రుడు కదా అనుకుంటాడు. కానీ ఇక్కడ రాజ్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి యుధిష్ఠిర్ మహారాజ్ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఇది ఈయనకేమో ఎందుకు దూతను పంపించాడు? అప్పటికి ఇంకా యుద్ధానికి సంబంధించిన వివరణ లేదా? యుద్ధానికి యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడా? అందుకని ఆందోళనకర స్థితిలో ఉంటాడు. సో సందర్భం అది. విదురుడు వస్తాడు. నిలబడి ఉంటాడు. విదురుడు అంటే కూర్చో, మాట్లాడాలి నీతో అంటాడు. అలాగే నిలబడి ఉంటాడు. కూర్చో అంటాడు. మీరు నిలబడి ఉన్నారు అంటాడు. నేను నిలబడి ఉన్నాను, నువ్వు కూర్చో అంటాడు. మీరు నిలబడినప్పుడు నేను కూర్చోలేను అంటాడు. అంటే ఇక్కడ ఎవరున్నారు చూడ్డానికి? నువ్వు నేనే కదా ఉన్నామంట. అందులో నాకు కళ్ళు కూడా లేవు అంటే విదురుడు అంటాడు, నేనున్నానుగా, చూస్తున్నాను. అది నిష్ఠ. మనం పాటించాల్సినవి ఆ విధంగా పాటించే ప్రయత్నించాలి. నిష్ఠగా. ఎవరు చూడట్లేదు కదా, పర్వాలేదు. ఎవరు లేరు కదా, దట్స్ ఆల్ రైట్. నో, ఎవరు లేరు కాదు. పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు, అన్నీ కూడా గమనిస్తున్నాడు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు లేరు అనే భావన ఉందనుకోండి, మనం ఇష్టారాజ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అందుకని అదేంటి? అజ్ఞానం. మళ్ళీ ఎవరు లేరు అని అనుకోవడము అజ్ఞానమా కాదా? ఎందుకంటే అనుక్షణం కూడాను పరమాత్మ మన హృదయంలోని మన కార్యక్రమాలని కూడాను గమనిస్తూనే ఉన్నాడు. హనుమంత ఉపద్రష్ట. జీవాత్మ హనుమంత అయితే, కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న వాళ్ళైతే ఉపద్రష్ట, గమనిస్తున్నవాడు పరమాత్మ. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరూ లేకుండా నేను ఒక్కనే ఉన్నాను, ఏదైనా చేయవచ్చు అనే భావన మనం పూర్తిగా వదిలేయాలి. ఆ ఒక్క భావన మనము నేర్చుకున్నాం అనుకోండి, రకరకాలుగా వ్యక్తిగతంగా ఉండేటువంటి కొన్ని దోషాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పరిరక్షించబడతాం. ఎవరూ లేనప్పుడు వ్యాఖ్యలు చేసే పని చేయకుండా ఉంటాం. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు, గమనిస్తాడు. చూడండి, మనం గమనిస్తూ ఉంటే, వ్యక్తులు గమనిస్తుంటే కొన్ని కార్యక్రమాలు చేయడానికి సందేహిస్తాము. చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, తస్కరించే గుణం ఉందనుకోండి. ఈ ఉదాహరణ చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. తస్కరించే గుణం ఉందనుకోండి, ఎవరు లేరు అంటే దాన్ని తీసి జేబులో పెట్టేసుకుంటాడు కదా. ఎవరో ఉన్నారు చూస్తున్నారు అంటే చేయడు కదా. చాలా సందర్భాల్లో వ్యక్తులు అడుగుతూ ఉంటారు, ఇదంతా బాగానే ఉంది, చైతన్యం కదా, ప్యాంటు షర్టు సరిపోతుంది కదా, ఈ తిలకం ఎందుకు, లేకపోతే కాషాయ వస్త్రాలు ఎందుకు, ధోతి కుర్తా ఎందుకు, శారీ ఎందుకు, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. తిలకం పెట్టుకుని అలా ఉన్నారనుకోండి, మనలో ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నారు అనే భావనతో అవి చేయకుండా ఉంటారు. ఎందుకంటే మనం ప్రత్యేకంగా కనిపిస్తాం కదా తిలకం పెట్టుకొని, ఉమ్, జపమాల వేసుకుని మెడలో ఉన్నారనుకోండి,
అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఎవరో ఒకరు సమూహంలోకి వెళ్ళారనుకుంటే ఎవరో ఒకరు మనం గమనిస్తుంటారు కదా. అప్పుడు ఏవైనా దోషాలు ఉన్నాయనుకోండి, వ్యక్తిగతంగా ఉన్నటువంటి దోషాలు నుంచి నివారించబడతాం. సో ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఎవరూ లేరు, ఎవరు చూడడం లేదు, కాబట్టి నేను ఏదైనా చేయవచ్చును అనేటువంటిది అజ్ఞానము. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ విషయాన్ని? గుర్తుందా ఎవరికైనా? ఎవరు చూడడం లేదు అనేది అనుకుని మనకు నచ్చినట్టుగా చేయడము అనేటువంటిది ఆమోదయోగ్యమైనటువంటి స్థితి కాదు. ప్రామాణికత అంటే యథాతథంగా గురువుచే నిర్దేశించినటువంటి వాటిని స్వీకరించడం చాలా ముఖ్యమైన అంశం. కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుంది అంటే, కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు కానీ ఇతరత్ర కానీ అని చెప్పాను నమ్మే వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు, మనకన్నా గొప్ప భక్తులు. ఆ భావన ఉండడం మంచిదే. వినమ్రతతో కూడి తృణాదపి సునీచేన తరూరపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి, అది ఉత్తమమైనటువంటి చైతన్య స్థితి. కానీ తత్వానికి సంబంధించినటువంటి వివరణల దోషం ఉన్నట్టయితే, లేకపోతే ప్రభుపాదుల వారిని నిందించే స్థితికి దిగజారనుకోండి, వారిని త్యజించాలి, అయితే ఖండించాలి. ఖండించలేని స్థితిలో ఉన్నారనుకోండి, ఉం, మనకన్నా వాళ్ళు శక్తివంతంగా వాదిస్తున్నారు, లేకపోతే తెలియజెప్పుతున్నారు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఉం, నిజానికి ఏం చెప్పబడింది? భగవంతుని కానీ భక్తుల్ని కానీ దూషించడం వింటే శాస్త్రంలో ఏం చెప్పబడింది? ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పబడింది. కానీ దాన్ని ఆచార్యులు ఏం చేశారు? కలియుగంలో అది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి రెండు చెప్పారు. ఒకటి, అలా దూషిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా తత్వపరంగా వాళ్ళని ఎదిరించాలి, ఖండించాలి. అది మనకి సాధ్యం కాలేదనుకోండి, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇవి రెండు మనం చేయవలసిన పని. మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుపాదుల వారిని కానివ్వండి, పరంపరని కానివ్వండి, కృష్ణుని కానివ్వండి, చైతన్య మహాప్రభుని పంచతత్వని కానివ్వండి దూషిస్తే దాన్ని సహించి ఊరుకోకూడదు. ఖండించగలిగితే ఖండించాలి. దాన్ని వాళ్ళు ఎలా తప్పో వివరించి చెప్పాలి. చెప్పలేము అనుకుంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళాలి. ఇది నిర్దేశితమైనటువంటి కార్యం. ఎవరికైనా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? లేకపోతే ఈరోజు కీర్తన ఎవరు ఆలపిస్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ దండోత్పన్నం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్. నన్ను చేయమన్నారు. చేయండి అమ్మా. భక్తి వినోద ఠాకూర్ రచించిన శరణాగతులను. రీము. గురుదేవ్ కృపా బిందు దియా करो ऐ दासे तृण पे खाती ना गुरुदेव कृपा बिंदु दिया करो ऐ दासे तृण पे खाती ना सकल सहाने बल दिया करो निज मन स्पृहाहीना सकल सहाने बल दिया करो निज मन स्पृहाहीना गुरुदेव कृपा बिंदु दिया करो ऐ दासे तृण पे खातीना सकले सम्मान करिते शंकाते देहो नाथ जाता जाता सकले सम्मान करिते शंकाते देहो नाथ जाता जाता तब तो गाई हरि नाम सुखे
अपराध बेहद। तब तो गायबो हरि नाम सुख है, अपराध बेहद। गुरुदेव कृपा बिंदु दिया मोरो ऐ दास तृण पे खाती ना। कब है नो कृपा लभिया जाना, कृतार्थ होय बेनाथा। कब है नो कृपा लभिया जाना, कृतार्थ होय बेनाथा। शक्ति बुद्धिहीन अमियाति दीन, कर मोरे आत्मा शांता। शक्ति बुद्धिहीन अमियाति दीन, कर मोरे आत्मा शांता। गुरुदेव कृपा बिंदु दिया मोरो ऐ दास ऋण पे खादीना। যোগ্যতা বিচার কিছু নাহি পাই, তোমার করুণা সারা। যোগ্যতা বিচার কিছু নাহি পাই, তোমার করুণা সারা। করুণা ন হইলে কান্দিয়া কান্দিয়া প্রাণ না রাখিব আরা। করুণা ন হইলে কান্দিয়া কান্দিয়া প্রাণ না রাখিব আরা। গুরুদেব कृपा बिंदु दिया मोरो ऐ दास ऋण पे खादीना। सकल सहाने बल दिया कोर, निज मानुष स्पृहहीना। गुरुदेव कृपा बिंदु दिया मोरो ऐ दास ऋण पे खादीना। हरे कृष्ण प्रभु, थैंक यू सो मच। హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు మాతాజీ. हरि बोल माता जी। हरे कृष्ण। ఈ భూమ. हरे कृष्ण प्रभु जी, మీరు ఒక ఫోటో పంపించారు కదా ప్రభు जी। ఏంటమ్మా? మీరు ఫోటో పంపించారు కదా ప్రభు जी గ్రూప్ లో, రష్యా గురించి ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయరా ప్రభు जी। పంపించిన ఇగ్నైట్ స్పిరిచువల్ రెవల్యూషన్ ఇన్ రష్యా, ఎస్ థర్స్డే ప్రభు जी। దీన్ని ప్రభుపాదుల వారు చదివారనుకోండి. ఏం చెప్తున్నారు? 1971లో ప్రభుపాదుల వారు రష్యా వెళ్ళినప్పుడు ఏం చేశారట ఆయనకి? అప్పుడు కమ్యూనిస్ట్ రాజ్యం కదా, ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే వెళ్తున్న రాజ్యం అది. వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఏ రకమైన మత గ్రంథాలు, మత ప్రచారం చేయకూడదు. అందుకని ప్రభుపాదుల వారు తీసుకెళ్ళినటువంటి గ్రంథాలని కూడాను వాళ్ళు లోపలికి అనుమతించలేదు. అలాగే ఆయన సంభాషిస్తాను అంటే కూడాను ఎవరితో సంభాషణకి అనుమతించలేదు. ఆ, రష్యన్స్ ఎవరితో కూడా మాట్లాడడానికి అవకాశం లేదు అని నిర్బంధించారు. సో ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఇంకా రష్యాకు వచ్చిన దానిలో ప్రయోజనం లేదు. వచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక భక్తులు ఎవరో తీసుకెళ్లారు ఆయనకి. ఆయన పేరు కూడా దాంట్లో చెప్పడం జరిగింది. సో ఆయనతో పాటు ఒక 3 రోజులు హోటల్ ఆల్రెడీ బుక్ చేసి ఉన్నారు కాబట్టి దాంట్లో ఉండడానికి సంసిద్ధమయ్యారు. ఏదో ఒక విధంగా తీసుకొచ్చిన ప్రసాదాన్ని ప్రభుపాదుల వారికి అందిస్తూ ఉన్నప్పుడు దానిలో తెలియజెప్పింది ఏమిటి? అలా ఉన్నప్పుడు ఎవరు కూడాను చెప్పడానికి అవకాశం లేదు, ఇంకా వెళ్ళిపోవాలి అనుకున్న తరుణంలో ప్రభుపాదుల వారి సేవకుడిగా ఉన్నతని వ్యక్తికి ఒక వ్యక్తి తారసపడి దీని గురించి, అందులో ఒకతను ఇండియా నుంచి వచ్చిన మైగ్రేటెడ్ పర్సన్ ఉన్నాడు, ఇంకొకరు రష్యన్ ఉన్నారు. వాళ్ళు ఈ వేషాధరణ చూసి, ప్రభుపాదుల వారి శిష్యుడి వేషాధరణ చూసి ఆకర్షితులై మాట్లాడడం మొదలెట్టారు.
దాని తర్వాత ఆ వ్యక్తి ప్రభుపాదుల వారు ఉన్నారని ఇక్కడ వాళ్ళ గురువు, మా గురువు గారు ఉన్నారు ఇక్కడే, మీరు కావాలంటే ఆయన్ని కలవచ్చు అనడంతో వాళ్ళు హోటల్కి వెళ్ళి కలవడం, ఆ విధంగా అంకురార్పణ ఏర్పడడం జరిగింది. చూసారా? దాన్ని చూసి ప్రభుపాదుల వారు అంటారు, చూడండి, రష్యాలో వాళ్ళు నిర్బంధించి ఉంచారు, కానీ ఆతృతగా కృష్ణ చైతన్యాన్ని పొందాలని ఆకాంక్షను కలిగి ఉన్నారు అని తెలియజెప్తాడు. అందులో ఉన్నటువంటి వ్యక్తి మొదటిగా వచ్చిన అతని వ్యక్తి పేరు ఏముంది? ఆయన పేరు సుందరానంద ప్రభుజీ. ఆ శ్యామ సుందర. ఆ శ్యామసుందర సేవకుడు అనంత శాంతిదాస కదా. అనంత శాంతిదాస అనే రష్యన్ నేమ్ ఏదో చెప్పడం జరిగింది. ఆ సంబోధనలో ఉంది, మీరు మామూలుగా చదువుతారు కదా అని నేను పంపించాను. అది నాకు కనబడింది, సో నేను మీకు పంపించాను. సో ప్రభుపాదుల వారు మామూలుగా బాహ్య రూపంలో చూసినట్టు అది సాధ్యం కాదు ఇంకా అక్కడ ప్రచారం చేయడం అనుకున్నారు. కానీ చూడండి, ప్రభుపాదుల వారు తన గురువు యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వెళ్ళినప్పుడు ఎలా అనుగ్రహించారు. దానిలో కొంత ఇవాన్న ప్రభుజీ. ఇవాన్ అండి. ఇవాన్, ఎస్, ఇవాన్ యా, ఇవాన్. ఇంకో అతని పేరు ఏమిటి? ఒక ఇండియన్ కూడా శ్యామ ఉన్నారు. సుందర. శ్యామసుందర ప్రభుపాదుల వారి సేవకులు. ఓకే ప్రభు. నారాయణ ప్రభుజీ. ఉమ్, నారాయణ అన్నట్టు. నారాయణ అనుకుంటాను. ఎస్, వన్ వాజ్ ఫ్యాసినేటెడ్, ఎందుకంటే ఆయన రష్యన్. తర్వాత నారాయణ, ఎస్, నారాయణ, ఇవాన్, ఇద్దరు కూడాను. ఇవాన్ ఏమో రష్యాకి చెందినవాడు, అక్కడ లోకల్. నారాయణ అనేటువంటి వాడు ఇండియా నుంచి రష్యాకి వెళ్ళాడు, ఏదో చదువు, ఉద్యోగం, ఏదో అక్కడికి మైగ్రేట్ అయిన. వాళ్ళిద్దరు కూడాను ప్రభుపాదులని కలవడము, ఆ తర్వాత ఇవాన్ ప్రభుపాదుల వారి శిష్యుడు అవడము, తద్వారా ప్రచార ఉద్యమంలో భాగస్థులు అవడము, రష్యాలో ప్రభుపాదుల వారు విస్తృతంగా కృష్ణగీతాన్ని ప్రచారం చేయడము జరిగింది. అసలు భక్తికి లేకపోతే మతానికి సంబంధించిన దేన్ని కూడా ప్రచారం చేయడానికి కూడా అనుమతించని ప్రదేశంలో కూడా ప్రభుపాదుల వారు వచ్చారు. అది empowered. ప్రభుజీ ఇప్పుడు కూడా ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నారు కదా ప్రభు రష్యాలో ఈ కృష్ణ చైతన్యాన్ని. ఎస్ మాతాజీ, ఎంపవర్డ్ ఆచార్యుని యొక్క స్థితి అది. ఒక్కొక్కళ్ళు ప్రసాదం ద్వారా కృష్ణ చైతన్యంలోకి వస్తారు, ఒక్కొక్కళ్ళు అలా అన్నట్టుగా ఇక్కడ వేషధారిని చూసి ఆ కృష్ణ చైతన్యం జాగృతమైంది కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఖచ్చితంగా. గ్రేట్ కృష్ణ కాన్షియస్నెస్ ఆఫ్ ఎంపవర్డ్ ఆచార్య ప్రభుపాద. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్తరం. థ్యాంక్ యూ మాతాజీ, మంచి ప్రశ్న అడిగారు. ఎవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఇక్కడ మనం ముగిద్దాం. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం. చెప్పండి. జగద్గురు శ్రీల జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి కృష్ణ మాతాజీ సంతోషి దండవత్ ప్రణాम. ప్రహ్లాద్ ప్రభు की जय. श्रीवर्षिणी माताजी की जय. सुफल माताजी की जय. सामवेद भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. శ్రీల ప్రభుపాద की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాన్ని చర్చించే అవకాశం కల్పించారు. చక్కని చర్చ జరిగింది మనకి. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. దండోత్ ప్రణామం ప్రభుజీ. దండోత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరి హరి బోల్.